Sham, bye. Ishan, Wow, nice scenery. Wow. Sriyanshi, no. Jai Deva Lambodara Pitambara Parivara Vandana. Audio Jungle. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత టిప్స్ అండ్ వ్లాగ్స్. నేను మీ శ్వేతానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాము. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఈ వ్లాగ్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేమైతే షిరిడి వెళ్తున్నామండి. మీరు థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో షిరిడి ఎందుకు వెళ్తున్నామంటే మా పాప బర్త్డే అనమాట. సో ప్రతిసారి ఇంట్లో సెలబ్రేట్ చేస్తాము. సో ఈసారి అలా ట్రిప్ వేసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్దాం అనగానే ఫస్ట్ వచ్చినది అనమాట షిరిడి వెళ్దాం అనుకున్నాం. బై కార్ వెళ్తున్నాం అనమాట. సో మేము ఉండేది అయితే అనంతపూర్ డిస్టిక్ తాడిపత్రి, రాయలసీమ అండి. సో తాడిపత్రి నుండి షిరిడీకి ఎన్ని అవర్స్ పడుతుంది బై కారు, సో రోడ్ ఎలా ఉన్నాయి అండ్ అక్కడ మంచి హోటల్స్ ఏమి, ఇంకా ఎంజాయ్ చేయాల్సిన ప్లేసెస్ ఏమున్నాయి అన్నీ కూడా నేను బ్లాగ్స్లో చూపిస్తాను. ఇన్ఫర్మేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తానన్నమాట. సో వ్లాగ్ అయితే తప్పకుండా ఎండ్ వరకు చూసేయండి. చూస్తున్నారు కదా హడావిడి మామూలుగా లేదు బయలుదేరే ముందు. సో ఇంకా చూడండి మా ఇషాన్ ఏం చేస్తున్నాడు. ఇషాన్ బాయ్. Ishan, వద్దు వద్దు ఇషాన్ వద్దు. బాయ్ ఇషాన్ బాయ్. అలిగినావా? ఇది చూడు. చూశారు కదా మా ఇషాన్ ఎలా అలుగుతున్నాడో. వాళ్ళ డాడీ బయటకు వెళ్తున్నాడంటే ఇంకా తనను పిలుచుకెళ్ళలేదని చెప్పేసి కింద పడిపోయి దెబ్బలు తగులుతాయని కూడా ఆలోచించకుండా పడిపోయి ఏడ్చేస్తాడనమాట. సో మేమైతే ఆఫ్టర్నూన్ 2కి అలా బయలుదేరామండి. డైరెక్ట్ షిరిడి వెళ్ళట్లేదు. ఇప్పుడైతే మనము హొస్పేట్ నుండి వెళ్తున్నాం. వేరే ఊర్ల నుండి కూడా వెళ్ళొచ్చు బై హొస్పేటే. ఎందుకంటే సో అక్కడ మాకు రిలేటివ్స్ ఉన్నారు, మీకు తెలుసు కదా. నేను దివాళికి వెళ్తూ ఉంటాం. లాస్ట్ టైం గోవా కూడా వెళ్ళాం. సో హొస్పేట్ నుండి అయితే నేషనల్ హైవే కాబట్టి చాలా బాగుంటాయి రోడ్స్ అని చెప్పేసి మేము హొస్పేట్ నుండి అయితే వెళ్తున్నాము. డైరెక్ట్గా తాడిపత్రి టు షిరిడి వెళ్ళలేము అంత లాంగ్ జర్నీ పిల్లలతో. సో హొస్పేట్కి వెళ్ళి ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి మరుసటి రోజు మార్నింగ్కే ఇంకా మన షిరిడి అయితే హొస్పేట్ నుంచి బయలుదేరాలన్నమాట. సో అది అయితే ప్లాన్ మాది. మేము వస్తున్నట్టు మా వాళ్ళకి అస్సలు ఇన్ఫర్మేషన్ లేదు, మేము అస్సలు చెప్పలేదు. చాలా థ్రిల్ అయ్యారు. అది కూడా నేను క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను. చూడండి ఎలా వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు అనేది. కొన్ని చోట్ల వర్షం పడుతుంది, కొన్ని చోట్ల చూసారా అస్సలు వర్షం లేదనమాట. తాడిపత్రి టు హొస్పేట్ రోడ్ అయితే దారుణంగా ఉంటుందండి, అస్సలు బాగుండదు. గుత్తి, గుంతకల్ ఈ రూట్ మీద వెళ్తాము. సో ఎవరైనా ఈ రూట్లో ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి. అక్కడక్కడ గుంతలు అస్సలు కనిపించవు. ఇంకా మేమైతే అరౌండ్ 1:45, 2కి అలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ నాకు సడన్గా మీటింగ్ ఉన్నింది. సో మీటింగ్ కంప్లీట్ చేసుకొని తర్వాత స్టార్ట్ అయిపోయాం. చూసారు కదా స్టార్టింగ్ లగేజ్ ప్యాకింగ్, ఇంకా పిల్లలకి భోంచేపిచ్చేసి చేపించేసి తర్వాత స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా 1 వీక్ నేను లీవ్ పెట్టేసుకున్నాను. హ్యాపీగా ఎంజాయ్ చేయడమే ట్రిప్ అయితే. శ్రీయాన్షి బర్త్డే ఆగస్ట్ 11th అండి. ఇంకో ఆగస్ట్ 15th ఇవన్నీ హాలిడేసే ఉంటాయి పిల్లలకు కూడా. సో అలా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి లాంగ్ వీక్ ట్రిప్ వేసాం మేమైతే. హొస్పేట్ అయితే వచ్చేసింది. సో విజయనగర డిస్టిక్ అని అంటారు కదా. వాళ్ళకైతే చెప్పకుండా వచ్చాం కాబట్టి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోగానే వాళ్ళ ఫీలింగ్ ఏంటో ఒకసారి మీరే చూసేయండి. ఎంత షాక్ అయ్యారో అసలు. లేస్ ప్యాకెట్ కూడా ఉందా? ఇది ఇంత సర్ప్రైజ్. ఏది ఇంత సర్ప్రైజ్? సడన్గా ఎంత సర్ప్రైజ్ ఇచ్చినారు. చూసారు కదా మా అత్తయ్య వాళ్ళు ఎలా షాక్ అయిపోయారో. ఇంకా ఇషాన్ కూడా ఫుల్ ఆడుకుంటూ నవ్వుతున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అత్తయ్య వాళ్ళని అయితే సర్ప్రైజ్ చేసాము. సో ఇంకా పిన్ని వాళ్ళు కూడా చూడండి ఎలా షాక్ అయిపోయారు. అసలు అనుకోకుండా వెళ్ళాం కదా, మామూలుగా దివాళీ ఆ టైంలో వెళ్తాము, ఇప్పుడేంటి సడన్గా ఈ టైంలో వచ్చారనుకున్నారు. అసలు వాళ్ళకి తెలియదు అనమాట.
ఇంకా నైట్ భోంచేసి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాం. నేనైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ 4కి లేసాను. లేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి పిల్లలకి స్నానం అది చేయించేసి అన్నీ సర్దుకున్నాము లగేజ్ అంతా. ఇంకా అత్తయ్య ఏమో మాకు తినడానికి లెమన్ రైస్ ఇంకా కర్డ్ రైస్ పెట్టించారు. ఇంకా అలాగే శనగలు అంటారు కదా, అది ఉడకబెట్టి కూడా ఇచ్చింది. ఇంకా షాప్ ఉంటుంది కాబట్టి ఇంకా షాప్లో లేస్ ప్యాకెట్లు ఇంకా ఎన్ని అంటే ఇంకా అన్ని వద్దన్న ఫ్రూట్ జ్యూసెస్ అని ఇంకా చాలా ఇచ్చారనమాట మావయ్య అత్తయ్య వాళ్ళు. ఇంకా నేనైతే అలా బయట కూర్చొని కాఫీ తాగుతున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాము. సో అక్కడ పిన్ని ఏమో మా కోసం పూరి అలాగే ఆలు కర్రీ అన్నీ చేసి ఉంచారు టిఫిన్ అనమాట. సో బయట అసలు తినము. సో ఇలా బాక్సులు అయితే మాకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఉంటాయి. నేను ఇంటి నుంచి బయలుదేరిన అన్నీ తీసుకొని వెళ్తాను అనమాట. మనమైతే ఏదో అవసరానికి తగ్గట్టుగా బయట తినేయచ్చు, కానీ పిల్లలు ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఆకలినప్పుడు రెడీగా మన దగ్గర బాక్సులు ఉంటే అలా ఫీడ్ చేసేయచ్చు అని చెప్పి కొంచెం ఎర్లీగా లేసి వండుకొనైనా సరే, నాకు ఆ ఓపిక కూడా ఉంది. సో అలా తీసుకొని వెళ్ళడం అలవాటు అనమాట. సో మేము హొస్పేట నుంచి బయలుదేరేటప్పుడు ఇక్కడే బాబా దర్శనం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి హొస్పేట అనమాట. సో అలా ఊరు బయట వెళ్ళేటప్పుడు బాబా దర్శనం బయట నుంచి జరిగింది. మేము వెళ్తున్నది షిరిడీనే. సో అలా బాబాకి దండం పెట్టేసుకొని మీ దర్శనం షిరిడీలో కూడా ఇలాగే బాగా జరగాలని మా ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తున్నాము. మీరందరూ కూడా రీసెంట్గా న్యూస్ చూసే ఉంటారు, తుంగభద్ర డ్యామ్ హొస్పేటలోది. సో 19వ నంబర్ గేట్ అయితే పోయిందని చెప్పేసి ఇందాక మీకు చూపించింది తుంగభద్ర డ్యామ్ ఎంట్రన్స్ అనమాట. సో పార్కు కూడా ఉంటుంది లోపల. లాస్ట్ టైం మీకు దివాళీ వ్లాగ్ అప్పుడు కూడా నేను చూపించాను శ్రీయాంచి పార్క్లో ఎలా ఆడుకుందని చెప్పేసి, అదే పార్క్. సో మేము షిరిడీ బయలుదేరింది సాటర్డే కదా. సో ఆ సాటర్డే అంటే August 10th అండి. సో August 10th మేము బయలుదేరేటప్పుడు డ్యామ్ అండి ఇది. సో కార్లో వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది. సో అందుకే వీడియో షూట్ చేసుకున్నాను. 11th గేట్ పోయిందని చెప్పేసి న్యూస్ వచ్చింది. సో ముందు రోజే నేను షూట్ చేసుకున్నాను అనమాట. సో ఆ న్యూస్ అందరు మీరు టీవీలో చూసే ఉంటారు కదా. సో అదే డ్యామ్ అనమాట. అలా డ్యామ్ గేట్ పోవడం వల్ల చాలా ప్లేసెస్కి వాటర్ ఫ్లో కూడా ఎక్కువ అయిపోవడము, చాలా విషయాలు ఇంకా మన న్యూస్లో చూసే ఉన్నాం కదా. సో ఇంకా ఇప్పుడైతే గేట్ కూడా ఫిక్స్ చేసేసారులేండి. సో ఇంకా మేమైతే జర్నీ స్టార్ట్ చేసాము. అలా డ్యామ్ దాటేసి కొంచెం ముందుకు రాగానే పిల్లలిద్దరూ నిద్రపోయారనమాట. సో మాకైతే ఇబ్బంది ఉండదు, బాగా నిద్రపోతారు పిల్లలిద్దరూ. అండ్ కారు ఉయ్యాల తీసుకున్నప్పుడు మా హస్బెండ్ అంటే బాబుకి 5 months ఉన్నప్పుడు తీసుకున్నాడు. మనం అంత లాంగ్ జర్నీస్ వెళ్ళాం కదా అది ఇది అన్నాను, కానీ ఇప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటారు ఉయ్యాల్లో, ఎందుకంటే మన ఇంట్లో లాగా ఫీలింగ్ ఉంటుంది. పైగా కార్ కదులుతూ ఉంటుంది కాబట్టి మనం ఊపాల్సిన పని కూడా లేదు. హ్యాపీగా వాళ్ళకంటే ఒక సపరేట్ ప్లేస్ ఉండి హ్యాపీగా నిద్రపోతారు. సో ఇదేంటంటే బీజాపూర్ ఫోర్ట్ అనమాట. సో నేనైతే వీడియో షూట్ చేసుకున్నాను మీకు చూపిద్దామని చెప్పేసి. వెళ్ళే దారిలో ఇవంతా కూడా బీజాపూర్ టు సోలాపూర్ వెళ్ళే రూట్లో చాలా శాతం నేను ఎద్దుల బండిలో వెళ్ళే వాళ్ళనే చూశాను. పైగా ఇక్కడ అంతా కూడా పొలాలు ఎక్కువగా ఉంటాయి. షిరిడీలో కూడా ఎక్కడ చూసినా పొలాలే ఉంటాయన్నమాట. సో మొత్తం ఫార్మింగ్ అనమాట, చాలా బాగుంటుంది నేచర్ అంతా కూడా. కర్ణాటక దాటేసి మేము మహారాష్ట్రలో అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే. సో వెళ్ళే దారిలో చాలా విషయాలు అయితే చూశాను నేను. సో అవి కూడా మీరు చూసేసేయండి. ఏం వాళ్ళు ఆడుకుంటున్నారు ఇక్కడ స్వామి ఉంటాడు. దేవుడు ఊరేగింపు అనుకుంటా. సో వాళ్ళైతే అలా ఆడుకుంటున్నారు, నాకు విచిత్రంగా అనిపించింది. సో నేనైతే వీడియో షూట్ చేశాను మీకు చూపిద్దామని. సో ఇంకా చాలాసేపు మేము ట్రావెల్ చేసాం కదా. సో కాసేపు బ్రేక్ ఇచ్చామన్నమాట మా జర్నీకి. 400 kilometers, నాట్ 400, 420. 420 kilometers నాన్ స్టాప్గా ఎక్కడ ఆగకుండా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. అయినా ఇంత కూడా ఆల్సో కాసేపు బ్రేక్ తీసుకున్నాం అనమాట, ఒక 10 minutes. ఒక ప్లేస్ అని కాదు, జస్ట్ నేను ఆపనగానే రోడ్ సైడ్ చెట్టు కింద నీడలో అలా ఆపాడు. సో కాసేపు రిలాక్స్ అయిపోయి మళ్ళీ మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాము. కాదు, జ్యోతిర్లింగం స్ట్రైట్ వెళ్తే జ్యోతిర్లింగం 50 kilometers పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి వెళ్ళాల. ఇది హైదరాబాద్ హైవే. ఇట్లా చూడు, ఇది ఇట్లా వెళ్తే షిరిడి. నుంచి డైరెక్ట్ హైదరాబాద్ ఎన్ని గంటలు హైదరాబాద్ అంతే సేమ్ మనం ఇప్పుడు వచ్చినంత వస్తున్నారంటే వాళ్ళు. నా డౌట్లన్నీ అలా గోపాల్ని అయితే అడుగుతున్నాను అనమాట. సో ఇంకా గోపాల్ ఒక్క డ్రైవింగ్ చేస్తున్నాడు, మేమందరం నిద్రపోతున్నాము, మాకు తెలియకుండా షూట్ చేశాడు. సో ఇంకా 1:45 అలా అయ్యింది. సో ఈ వీడియో క్లిప్ తీసిన తర్వాత మేము ఇంకా లంచ్ కూడా చేసాము. మార్నింగ్ అరౌండ్ 8:30కే మేము బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. పూరి ఆలు మా పిన్ని కట్టించారు కదా బాక్స్ అయితే. సో ఇంకా కార్లోనే మామూలుగా నేను తినేసి పిల్లలకి తినిపిస్తాను, అలాగే
కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు కదా, గోపాల్ కూడా నేనే తినిపించేస్తాను. సో ఎగ్జాక్ట్గా 3కి, సో మీరు చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్గా 3:10 అయింది. సో ఆ టైంకి అంతా మేము షిరిడి రీచ్ అయిపోయాము. షిరిడి ఎంట్రన్స్ అనమాట ఇదైతే. ఇంకా షిరిడీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు చిన్న జల్లులు స్టార్ట్ అయిపోయాయి. చక్కగా షిరిడీలోకి వెల్కమ్ చెప్తున్నట్టుగా అనిపించింది మాకైతే. సో హాయిగా జరిగింది జర్నీ. రోడ్ అయితే చాలా బాగుంది, హైవే మొత్తం మీరు చూసారు కదా. సో తప్పకుండా మీరు రావాలనుకుంటే బై కార్ కూడా బాగా రావచ్చండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఏముండదు. షిరిడీలోకి ఎంటర్ అయ్యేటప్పుడే కొంచెం ఒక 10 to 15 minutes రోడ్ అంతా బాగాలేదు, ఇంకా మిగతాదంతా చాలా బాగుంది. సో ఇప్పుడైతే మేము డైరెక్ట్గా హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదైతే షిరిడి అంటే టెంపుల్కి నియర్ బై ఉండదు, సో 1 kilometer అవే ఉంటుంది. సో హోటల్ నేమ్ వచ్చేసి టెంపుల్ ట్రీ అనమాట. చాలా బాగుంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. మేము ఇలా హోటల్లో దిగగానే వర్షం భారీగా అయిపోయిందనమాట. సో వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం కానివ్వండి, సో అంబియన్స్ కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. హొస్పేట్ నుండి షిరిడీకి మాకు పట్టిన టైం బై కార్ వచ్చేసి 8.5 hours అనమాట. సో మార్నింగ్ 6:45కి బయలుదేరితే ఎగ్జాక్ట్లీ 3:10కి అంతా మేము షిరిడీ రీచ్ అయిపోయామండి. సో ఓవరాల్గా మాకు 8.5 hours అయితే పట్టింది జర్నీ. మేము హోటల్ దగ్గరికి రాగానే ఒక 15 to 20 minutes ఫుల్ వర్షం అయితే పడింది. సో ఇప్పుడైతే మనం హోటల్లోకి వచ్చేసాము. సో ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి సో మాకైతే తక్కువ ప్రైస్కే వచ్చిందనమాట. 2 daysకి అయితే 7,000 అలా అయ్యింది. సో ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మనకి ఆఫర్స్ అయితే చాలా ఉంటాయి. చూసి మీరు క్రెడిట్ కార్డ్ కానివ్వండి అలా యూజ్ చేసుకుంటే ఇంకా తక్కువకే వస్తుంది. సో మా హస్బెండ్ అయితే నాకు తెలియకుండా 1 day బిఫోర్ అంటే మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు బుక్ చేశాడు. సో ఇంకా మాకైతే హోటల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు ఈ ఫోటో ఫ్రేమ్ చూడగానే అవును కదా మేము షిరిడీలో ఉన్నాం కదా అంటే అట్లా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాను. అంటే సేఫ్గా వచ్చామని చెప్పేసి బాబాకి కూడా మళ్ళీ ఇంకోసారి థ్యాంక్ యూ చెప్పుకున్నాను. సో ఇదన్నమాట హోటల్. సో ఇప్పుడైతే మనము హోటల్ రూమ్కి అయితే వెళ్దాము. నియర్ బై లిఫ్ట్. సో లగేజ్ మొత్తం కూడా వాళ్ళే తీసుకొచ్చారు. అలాగే చెక్అవుట్ చేసేటప్పుడు కూడా వాళ్ళే మొత్తం కూడా కార్లో పెడతారనమాట. సో వ్యాలెట్ పార్కింగ్ ఉంటుంది. సో మళ్ళీ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఒక 10 minutes ముందు మనము ఇక్కడ ఫోన్ ఉంటుంది కదా రూమ్లో, సో కాల్ చేస్తే రిసెప్షన్ నంబర్స్ చెప్పారు, ఆ నెంబర్కి కాల్ చేసామనుకోండి వాళ్ళు అరేంజ్ చేస్తారు. పైగా హోటల్ వాళ్ళదే కార్ కూడా ఉంటుందండి. సో ఎక్కడికైనా వెళ్ళొచ్చు షిరిడీలో, ఫ్రీ అనమాట. సో వాళ్ళు మనల్ని డ్రాప్ చేస్తారు, అలాగే పికప్ కూడా చేసుకుంటారు. సో ఫస్ట్ రాగానే కట్టెంతి అన్నాను. సో చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. రూమ్ ఎలాగో బాగుంటుంది కానీ వ్యూ అంటే హోటల్ రూమ్ నుంచి చూసినప్పుడు వ్యూ ఎలా కనిపిస్తుంది అనేదే మ్యాటర్ అనమాట. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో నాకు ఇంకా షిరిడీలోనే ఉన్నానా అనే ఫీలింగ్ అనమాట. అస్సలు అక్కడ కూర్చొని చక్కగా కాఫీ తాగుతూ బయట సీనరీ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఉంటుంది. సో నేను అలా 3 days అలా ఎంజాయ్ చేశాను అనమాట. కాఫీ అంటే నాకు చాలా ఇష్టము. అలా కాఫీ తాగుతూ చక్కగా సీనరీ చూస్తూ ఉంటే భలే అనిపిస్తుంది హాయిగా. నాకు మంచి చిల్అవుట్ ఒక హాబీ అనమాట. చాలా ఇష్టం నాకు అలా తాగడం అంటే, సీనరీ చూస్తా. సో ఇంకా హోటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో చూద్దాము రూమ్లో అయితే. ఫస్ట్ అయితే మనం వెళ్ళి వాష్రూమ్ చెక్ చేద్దాము. సో వాష్రూమ్ చాలా నీట్గా ఉంది. సో ఇంకా మ్యాట్స్ టవల్స్ ఎలాగో అక్కడే ఉన్నాయి. సో డ్రయర్ ఉంది. సో ఇంకా మనకు తెలుసు కదా మాయిశ్చరైజర్, షవర్ జెల్, తర్వాత షాంపూస్, కండిషనర్స్, అలాగే ఇంకా పేస్ట్ బ్రషెస్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా మెయిన్ ఏంటంటే గోవాలో మేము తీసుకున్న హోటల్ అయితే సింక్యూ హోటల్. సో అక్కడ బాత్టబ్ ఉంది. సో ఇక్కడ బాత్టబ్ లేదు. పైగా పార్టిషన్ మొత్తం ట్రాన్స్పరెంట్గా గ్లాసెస్తో ఉండింది. సో మొత్తం కర్టెన్ ఉందన్నమాట. సో అదొకటి మాకు నచ్చలేదు. పర్లేదు హోటల్ అయితే బాగా నచ్చింది. సో కర్టెన్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అనిపించలేదు. సో ఇంకా లాకర్ ఉంది, ఐరన్ బాక్స్ ఉంది, ఎక్స్ట్రా పిల్లోస్ కూడా ఉన్నాయి. ఐరన్ బాక్స్ అయితే యూజ్ చేసుకున్నానండి నేనైతే. ఎందుకంటే ఎంత మనం ఐరన్ చేసుకొని వచ్చినా
కొన్ని కాటన్ క్లాత్స్ కొంచెం మడతలు అవి పడుతూ ఉంటాయి కదా, సో మళ్ళీ నేను ఐరన్ చేసుకున్నాను. సో నాకు ఐరన్ చేసుకునే ఈ పిచ్చి కూడా ఉందన్నమాట. అసలు ఐరన్ అనేది నీట్గా ఉండాలి, అస్సలు మడతలు ఉండకూడదు బట్టలకి. సో అదొక పిచ్చి ఉంది. సో అందుకే ఐరన్ బాక్స్ కూడా వదలకోకుండా బాగా నీట్గా ఐరన్ చేసుకున్నాను. సో గోవాలో ఏంటంటే మనకు కాల్ చేసి అడిగితే ఐరన్ బాక్స్ తెచ్చేస్తారు. ఇక్కడ రూమ్లోనే ఉండింది. సో నా కళ్ళు మాటికంటే ఆ గ్రీనరీ వైపే వెళ్తున్నాయి. సో అదంతా కూడా పొలాలు చూడ్డానికి మాత్రం మేము 5th ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి వ్యూ అదిరిపోయింది అక్కడ నుంచి చూడ్డానికి. టెంపుల్ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి హోటల్ నుంచి టెంపుల్ వచ్చేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ మన ఊర్లోకి వెళ్ళాలి. సో గోపురం చూస్తున్నారు కదా, సో అదే అనమాట బాబా టెంపుల్. సో ఇంకా నేనైతే జర్నీ చేసి వచ్చాను కదా, సో ఇదిగోండి ఇలా ఉన్నాను అనమాట జర్నీ చేసి వచ్చి. ఫైనల్గా నేను సో ఫస్ట్ టైం అంటే ఇంత జర్నీ చేసిన తర్వాత అంత వ్లాగ్ షూట్ చేస్తుంటాను కదా, నేను తీసుకోవడానికి టైం ఉండదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు తీసుకుంటున్నాను నేను. ఇంకా ఈ జ్యూసెస్ అన్నీ కూడా హొస్పేట్లో అత్తయ్య వాళ్ళు ఇచ్చారు. సో అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయాం, పిల్లలకు కూడా స్నానం చేయించి రెడీ చేసేసాను. ఫస్ట్ కాఫీ తాగాలి నేనైతే. ఏం చేస్తున్నావు? వచ్చి ఇంతసేపు అయింది, ఫస్ట్ కాఫీ తాగుతా కదా. సో ఇప్పుడు లాస్ట్ టైం గోవాలో ఉన్నావు, నేను ఒక్కదానికే చేస్తున్నావు అని, సార్ ఇద్దరికి చేస్తున్నాను. కాఫీయా టీయా? కాఫీనే. ఇప్పుడు కాఫీ తాగేసి కిందికి వెళ్తాము. సో కింద నేను ఇంకా ఎలా ఉందో చూడలే, మీకు ఎంట్రన్స్ ఒకటి చూపించాను కదా, స్విమ్మింగ్ పూల్ ఉంటుందంట. సో చూసాం, వెళ్ళి ఒకసారి చూసి అంతా శ్రీయాంజీ కోసమే వాళ్ళ డాడీ స్విమ్మింగ్ పూల్ ఉండేది బుక్ చేశాడు హోటల్ అయితే. సో కిందికి వెళ్ళి ఒకసారి మనం చూద్దాం ఎలా ఉందో. కాఫీ స్ట్రాంగ్గా ఒక కాఫీ చేసుకొని చక్కగా వ్యూ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇంటి దగ్గర నుంచి తెచ్చాను మకానా, పిల్లలకి బాగా ఇష్టము. సో వాళ్ళు కూడా తింటూ ఉన్నారు. సో ఇప్పుడైతే నేను ఇంకా రెడీ అయిపోయి కిందికి వెళ్దాం అనుకున్నాము. సో రెడీ అయిపోయాను. ఇంకా ఇషాన్ చూడండి ఏం చేస్తున్నాడో, ఆ ఫోన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేశాడు దాన్ని అయితే పాపము. అలా ఇషాన్ని ఆ ఫోన్ దగ్గరికి రానికుండా చూసుకోవడానికి మాకు చాలా హెడ్ఏక్ అనిపించింది. సో అంటే ఫోన్ దగ్గరికి వెళ్ళి సాకి కింద పడేస్తాడు. సో ఇంకా నేను రెడీ అయిపోయాను, స్పెక్స్ పెట్టుకుందామని తీసేసరికి ఇషాన్ అలా కళ్ళకుండేటి పీకేసి ఇరగొట్టేశాడు అనమాట. సో అదొకటి, నా స్పెక్స్ అయితే పోయినాయి. సో ఇషాన్ ఇరగొట్టేశాడు. సో వీళ్ళేమో అందరు స్పెక్స్ పెట్టుకున్నారు, నావైతే లేవు అప్పుడు. ఇంకా టోటల్ ఫ్యామిలీ అనమాట. సో మొత్తం కూడా మిర్రర్లో కొంచెం వీడియోస్ ఫొటోస్ అలా తీసుకున్నాము. ఇంకా మా హస్బెండే ఇదిగో పెట్టుకొని ఆ స్పెక్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో పెట్టుకొని చూస్తున్నాను ఎలా ఉన్నాయా అని చెప్పేసి. పర్లేదు బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే మనము కింద ఒకటి పిల్లలు ఆడుకునేది ప్లే రూమ్ ఉంటుందండి. సో అక్కడికైతే వెళ్తున్నాము. సో పిల్లలు బాగా ఇష్టంగా ఆడుకుంటారు కదా, సో వాళ్ళకి ప్లే రూమ్ చూపించేసి తర్వాత మనం కింద ఉండే స్విమ్మింగ్ పూల్, గార్డెను, సో అక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తాను. సో ఈ వ్లాగ్ మొత్తం కూడా హోటల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, మేము అక్కడ ఏమేమి ఎంజాయ్ చేసాం అనేదే ఉంటుంది. ఇంకా షిరిడీలో ఉండే టెంపుల్కి వెళ్ళడము, శ్రీయాంశి బర్త్డే ఎలా ఎంజాయ్ చేసుకున్నాం అనేది కంటిన్యూషన్ వ్లాగ్ ఉంటుంది. మొత్తం కూడా నేను ఒకేసారి వీడియో పెట్టలేను కదా, సో చాలా లెంతీ అయిపోతుంది. సో ఇంకా పిల్లలకి ఎలాగో ఆడుకోవడం చాలా ఇష్టము. ఇంకా ప్లే రూమ్లోకి రాగానే ఇంకా అక్కడ ఉండే వాటితో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇంకా నేను కూడా క్యారమ్ బోర్డు ఉంటే బాగా ఆడుకున్నాను కొద్దిసేపు. చాలా డేస్ అయిపోయింది క్యారమ్ బోర్డు ఆడి అని చెప్పేసి. నేను చాలా బాగా ఆడతాను క్యారమ్ బోర్డు, పైగా నాకు చాలా ఇష్టం కూడా ఆడడము. సో పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇంకా ఇదే సరిపోతుంది టైము, అసలు ఆడుకోవడం ఇదంతా ఏం లేదు. అప్పుడు బాగా క్యారమ్ బోర్డు ఆడేదాన్ని. సో ఇంకా ఇలా మేము ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇషాన్ పడింది. ఇషాన్ అక్కడ కాయిన్ తీసుకున్నాడు.
వైట్ పడింది. పడింది చూడు బ్లాక్. అవునే జస్ట్ మిస్. ఈ పూల్ గేమ్ అయితే నాకు అస్సలు ఆడేకే రాదు, కానీ ఏదో ఫొటోస్ కోసం వీడియోస్ కోసం అలా బిల్డప్ ఇచ్చాను అనమాట. సో ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోదాము. కాసేపు బాగా ఆడుకున్నారు పిల్లలైతే. సో కింద ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇది ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి వెళ్ళే దారి ఇది. సో బయట సైడ్ అంతా కూడా సో ఇక్కడంతా గార్డెన్ లాగా ఉంటుంది. చైర్స్ అన్నీ కూడా ఉంటాయి. కావాలంటే మనం ఫుడ్ అక్కడికి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. సో అక్కడ మనం కూర్చొని హ్యాపీగా తినచ్చు అనమాట. సో పక్కనే ఒక మందిరం ఉంటుంది, బాబా అది చూస్తున్నారు కదా. సో ఫ్లాగ్ అయితే ఉంది కదా, సో అది బాబా ఉండే మందిరము, చిన్న గుడి అనమాట. సో ఇక్కడైతే మనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ ఇవ్వచ్చు. అంటే కాఫీ కానీ మ్యాగీ కానీ ఇంకా చాలా ఉంటాయి. సో మనం చెప్తే మనం కూర్చున్న ప్లేస్కి వాళ్ళు తెచ్చిస్తారు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్. సో ఇంకా శ్రీయాంశి అయితే ఎంటర్ అవ్వగానే సైడ్కి ఇలా కప్ కేక్స్ అన్నీ ఉంటాయి. సో తర్వాత మీరు చూసారు కదా, ఒకటి చిన్న షాప్ ఉంది, బాబా విగ్రహాలవి, కొన్ని టాయ్స్ అలా ఉన్నాయి. సో అవి కూడా ఉన్నాయి. శ్రీయాంశి కప్ కేక్ అడిగింది సో వచ్చేటప్పుడు. సో అందుకే వాళ్ళ డాడీని తీసుకొని వెళ్ళి కొనిచ్చుకుంటుంది అనమాట. సో ఇంకా శ్రీశాంత్ చూడండి ఎలా దిగుతున్నాడు అసలు ఆ చైర్ నుంచి. ఆ కాలు అందకపోయినా తిప్పలు పడి దిగుతున్నాడు అనమాట. శ్రీయాంశి వాళ్ళ డాడీతో కప్ కేక్ కొనిచ్చుకుంది, కానీ అస్సలు తినలేదన్నమాట. సో అటు సైడ్ ఆడుకోవడానికి జారే బండ అవన్నీ ప్లే ఏరియా ఉంది. సో ఇటు పార్టీషన్ తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉంది. తను కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది, నేను ఎటుపక్క ఆడుకోవాలి మమ్మీ అని అడుగుతుంది అనమాట నన్ను. సో ఫస్ట్ అయితే స్విమ్మింగ్ పూల్కే వెళ్దామని చెప్పగానే సో అటు సైడ్ వాళ్ళ డాడీ వెనకాల పరిగెత్తుతూ ఉంది. సో ఈ పార్టీషన్ తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. హోటల్ అయితే ఇంకా షిర్డీ బయలుదేరేటప్పుడే చేశాడు కాబట్టి మాకు ఐడియా లేదు స్విమ్మింగ్ పూల్ ఉండే హోటల్స్ కూడా షిర్డీలో ఉంటాయని చెప్పేసి. లేదంటే శ్రీయాంశికి స్విమ్ సూట్ అవన్నీ తీసుకొని వచ్చేదాన్ని. సో ఇంకా పిల్లలు అదే డ్రెస్తోనే అలా ఎంజాయ్ చేస్తారనమాట వాటర్లో అయితే. సో నేను కూడా ఇంకా కొంచెం నీళ్ళలో ఆడుకుందాం అనుకున్నాను, కానివ్వండి ఎందుకో ఇంకా పిల్లల్ని పట్టుకుంటూ వీడియోస్ కూడా తీయడానికి ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా గోవాలో లాగైతే వాటర్లో దిగి ఎంజాయ్ చేయలేదు, నేను చూస్తే ఎంజాయ్ చేశాను అనమాట. సో ఇదే అనమాట మొత్తం స్విమ్మింగ్ పూల్. ఇది కిడ్స్ది, సో ఇదైతే అడల్ట్స్ది అనమాట. శ్రీయాంశి అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. చూద్దాం ఇంకా.
తెచ్చుకోమంటే పరిగెత్తా. శ్రీయాన్షి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మరుసటి రోజే తన బర్త్డే కదా, ముందు రోజు ఈవినింగ్ ఇదిగోండి ఇలా బాగా ఎంజాయ్ చేస్తుంది. సో ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ అంట, వాళ్ళ పేరెంట్స్తో వచ్చింది. సో శ్రీయాన్ష్కి ఫ్రెండ్ అయింది, బాగా ఆడుకుంటూ ఉన్నారనమాట ఇద్దరు. వాళ్ళు దర్శనం అయిపోయింది, కానీ మరుసటి రోజు శ్రీయాన్షి బర్త్డే అని ఊరెళ్ళేటప్పుడు కూడా శ్రీయాన్ష్కి గిఫ్ట్ తెచ్చి ఇచ్చి విష్ చేసి వెళ్ళింది అనమాట. ఎక్కడికి వెళ్ళినా శ్రీయాన్ష్కి భలే ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు అందరూ. సో ఇలా బాగా ఆడుకుంటూ ఉంది. మీకు చెప్పాను కదా మందిరం ఉంది బాబాది హోటల్లో అని చెప్పేసి, అది ఇదే అనమాట. గోపాల్ అక్కడికి వెళ్ళి వీడియో తీస్తుంటే ఆయన మమ్మల్ని ఇన్వైట్ చేశాడు హారతి ఇవ్వడానికి. నాకైతే బాబాకి నేను గుళ్ళోనే ఉండి హారతి ఇస్తున్నానేమో అనే ఫీలింగ్ వచ్చేసింది. ఏదైనా సరే అదృష్టం ఉండాలి కదా హారతి ఇవ్వాలంటే కూడా. సో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట అలా హారతి ఇస్తూ ఉంటే. అది షిరిడీలో ఉన్నాను కదా. జయ దేవ లంబోదర పీతాంబర పరివర వందన సరళ సోండవక్రతుండ. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట బాబాకి హారతి ఇస్తుంటే. షిరిడీలో ఉన్నాం కదా, సో షిరిడీలో ఉండి అక్కడ బాబాకి హారతి ఇస్తున్నానేమో గుళ్ళో అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. నాకెందుకో చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపించింది. సో ఇంకా గోపాల్ అయితే మ్యాగీ ఇంకా వడపావ్ వాళ్ళ ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాడు. బయట కూర్చొని తింటున్నాము. అప్పటిదాకా ఆడుకుంది కదా శ్రీయాన్షి ఫ్రెండ్, సో తనని కూడా ఇన్వైట్ చేసామన్నమాట. సో తను కూడా తింటూ ఉంది. ఫుడ్ తిన్న తర్వాత అయితే చక్కగా కాఫీ ఆర్డర్ ఇచ్చామన్నమాట. చాలా బాగుంది కాఫీ. సో అలా కాఫీ తాక్కుంటూ మ్యాజిక్ షో ఎంజాయ్ చేస్తున్నాం. ఇది హోటల్లోనే వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. సో కావాలంటే మనం ఎంతో కొంత అమౌంట్ ఇవ్వచ్చు. సో అలా పిల్లలకి డ్రాయింగ్ కూడా వేయించాము. ఇంకా తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఏమేమి చూసాము, జట్కాలో వెళ్ళామన్నమాట. సో ఇంకా చాలా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. సో అవన్నీ కూడా నేను క్లియర్గా నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఇచ్చేస్తాను. సో ఇదండి ఈ రోజుకి ఈ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.